నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది నాన్ పొలిటికల్ వీడియో. లీగల్ అవేర్నెస్ కోసం నైతిక బాధ్యతగా భావించి చేస్తున్నాను. ఈ రోజుల్లో డబ్బు లావాదేవీలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి విషయంలో. చాలా మంది ఈ లావాదేవీల కోసం చెక్కులని వాడుతూ ఉంటాం. మనం చెక్స్ ఇష్యూ చేస్తూ ఉంటాం. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే ఆ సమస్య కేవలం డబ్బు విషయాలకే పరిమితం కాదు. అది చట్టపరమైన చిక్కులకి దారితీసే అవకాశం ఉంది. అయితే చెక్ బౌన్స్ అయితే జైలు శిక్ష పడుతుందా అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. తెలుసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోలో ఇది విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. చెక్ బౌన్స్ అయితే ఎలా, ఏమవుతుంది అనేది పరిశీలించినట్టయితే, ముందుగా ఒక బ్యాంకు చెక్కును చెల్లించడానికి నిరాకరించినప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది అని అంటాం. అంటే బ్యాంకు నిరాకరిస్తే దాన్ని చెక్ బౌన్స్ అంటాం. దీనికి అత్యంత సాధారణమైన కారణం ఖాతాలో తగినంత అమౌంట్ ఫండ్స్, నిధులు లేకపోవటం. భారతదేశంలో చెక్ బౌన్సింగ్ నిబంధనలు 1881 నాటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ద్వారా దీన్ని నియంత్రణ జరుగుతుంది. ఇది ప్రధానమైన సెక్షన్. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి తెలిసి గాని లేదా నిర్లక్ష్యంగా గాని బౌన్స్ అయ్యే చెక్కును గనక వేరే వాళ్ళకి ఇస్తే అది నేరంగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేరుగా జైలుకి వెళ్ళవచ్చా? చట్టం ప్రకారం నేరం గనక రుజువు అయితే నిందితుడికి గరిష్టంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా చెక్ మొత్తానికి టోటల్ అమౌంట్ ఎంత ఉందో దానికి రెట్టింపు వరకు జరిమానా, లేదు అంటే ఈ 2 కూడా విధించే అవకాశం ఉంది. అయితే జైలు శిక్ష జనరల్గా విధించరు. అంతేకాదు, డబ్బును దానికి యజమానికి తిరిగి అందేలా చూడటమే కోర్టు యొక్క ప్రాథమికమైనటువంటి ప్రైమా ఫేసి వాళ్ళకున్నటువంటి లక్ష్యం. అయితే చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది అనే విషయాలు పరిశీలించినట్టయితే, చెక్ బౌన్స్ అయినప్పుడు ఫస్ట్ బౌన్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు లీగల్ నోటీస్ పంపబడుతుంది. లీగల్ నోటీస్ అందిన తర్వాత ఆ పైసలు తిరిగి ఇవ్వటానికి చెక్కు జారీ చేసిన వారికి 15 రోజులు గడువు ఉంటుంది. 15 డేస్ టైంలో వాళ్ళకి పేమెంట్ చేయాలా. ఈ గడువులోగా ఒకవేళ పేమెంట్ చేయకపోతే ఆ విషయం అప్పుడు కోర్టుకు వెళ్తుంది. సమస్య ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, ఒక వ్యక్తి రిపీటెడ్గా కావాలని పదే చెక్కు బౌన్స్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా డబ్బు చెల్లించకుండా లేదా లీగల్ నోటీసెస్ వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వకుండా, స్పందించకుండా ఉంటే కోర్టు కఠిన వైఖరిని అవలంబించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అయితే చాలా సందర్భాల్లో ఇరుపక్షాలు జనరల్గా ఏమవుతుందంటే, ఇటువంటి కేసెస్లో 2 పక్షాల వారు రాజీకి వస్తారు. రాజీ ద్వారా జైలు శిక్షను నివారించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా డిఫరెంట్ జడ్జిమెంట్స్లో ఇచ్చింది ఇటువంటి క్లారిఫికేషన్. చెక్ బౌన్స్ను తేలికగా తీసుకోవటం నష్టం కలిగించేటువంటి అంశమే. ఇది కేవలం బ్యాంకింగ్ పొరపాటు మాత్రమే కాదు, చట్టపరమైన నేరంగా కూడా పరిగణించబడుతుంది. అయితే సకాలంలో చెల్లింపులు, సెటిల్మెంట్ చేయటం ద్వారా పెద్ద సమస్యగా ఉన్నటువంటి దాన్ని నివారించే అవకాశం ఉంది. అందువల్ల చెక్కు జారీ చేసేటప్పుడు మీ అకౌంట్స్లో సఫిషియెంట్గా ఫండ్స్ బ్యాలెన్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. లేనట్టయితే లీగల్ నోటీస్ లేదా ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టుకి సంబంధించిన అంశాలను ఫేస్ చేసుకోవాలా. సహజంగా ఇటువంటి అప్పుడు సెటిల్మెంట్స్ జరుగుతున్నప్పటికీ రిపీటెడ్ అఫెన్స్ కనుక అయినట్టయితే శిక్ష పడే అవకాశం ఉంది. సాధారణంగా జనరల్గా ఇవి సెటిల్మెంట్ ద్వారా లేదా నోటీస్ పీరియడ్ లోపు రీపేమెంట్ చేసుకున్నట్టయితే ఈ సమస్య జైలుకి వెళ్ళే అవకాశం లేదు. ఇది చెక్ బౌన్స్ రూల్స్ గురించి మీకు నేను విశ్లేషణ చేశాను. మరి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.